హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వెన్షీ డైరీస్. సో, నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? మనం ఎగ్స్‌తో ఎన్నో రెసిపీస్ చూసుంటాం కదా! సో, దానిలో ఇది కూడా ఒకటి. నా స్టైల్‌లో ఆమ్లెట్ కర్రీ అయితే చేశాను. సో, ప్లీజ్ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బావుంటుంది. దీనికోసం కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ముందుగా 2-3 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని బాగా బీట్ చేసుకున్నాను. దానిలో కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్ అయితే వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆ బీట్ చేసుకున్న ఎగ్‌ని అయితే ఇందులో వేసేసి ఆమ్లెట్ లాగా చేసుకున్నాను. ఈ ఆమ్లెట్ ప్రాసెస్ అయితే చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఆమ్లెట్‌ని ఇలా వేసుకున్నాక నేను ఇదే టైప్‌లో మొత్తం 3 ఆమ్లెట్స్ అయితే వేశాను. ఇప్పుడు వేసిన ఆమ్లెట్‌ని మనం క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంక ఇందులో అడిషనల్‌గా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మిగతాదంతా కర్రీ ప్రాసెస్‌లో చూసుకుందాం. చూడండి, నేను వేసుకున్న 3 ఆమ్లెట్స్ అయితే ఇలా వచ్చాయి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి కర్రీ కోసం. దానిలో ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ చాపర్ వచ్చాక చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్ అయితే. ఆనియన్స్ మంచిగా కట్ చేసుకుంటున్నాము. సో, అదే ఆయిల్‌లో ఆనియన్స్‌తో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి. నేను ఇది మగ్గడం కోసమని దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేశాను. సో, దానివల్ల తొందరగా మగ్గుతుందని చెప్పేసి స్టార్ట్ చేశానింకా. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. అలా అయితే బాగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అవి. సో, ఇప్పుడు దానిలో నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే వేస్తున్నాను. సో, టమాటీ ముక్కలుగా చేసుకొని వేసుకునే కన్నా ఇలా వేసుకుంటే కర్రీ మంచిగా ఉంటుంది. సో, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకున్నాక దానిలోనే ఇప్పుడు నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా పసుపు వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి కలుపుకొని లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలి. ఇది అంతా ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే నేను ఆల్రెడీ కొంచెం వాటర్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు కొంచెం కర్రీలాగా గ్రేవీ కావాలి కాబట్టి నేను కొంచెం అంటే కొంచెమే వాటర్‌ని యాడ్ చేశాను. మరీ ఎక్కువ కాకుండా. ఇప్పుడు అది ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఆమ్లెట్‌లు వేసి పెట్టుకున్నాం కదా! దాన్ని ఇట్లా స్క్వేర్ షేప్‌లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్ కింద. ఇప్పుడు వాటినైతే ఉడుకుతున్న కర్రీలో అయితే పీసెస్ కింద వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. మొత్తం నేను 6-7 క్యూబ్స్ అయితే ఇలా వేసుకుంటున్నాను. ఈ ఆమ్లెట్ కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. నిజంగా ఎగ్స్‌లో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మనమైతే. సో, మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు దీనిలో నేను మనకు కావాల్సినంత కారం, ధనియా పౌడర్ అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇంకా అంతే అండి. ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. అప్పుడు కర్రీ మంచిగా ఉడికి ఆమ్లెట్‌లకి కూడా స్పైసీనెస్ యాడ్ అవుతుంది. ఇంకా కొద్దిసేపు మూత తీసుకున్నాక దీనిలో నేనిప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ అలాగే కస్తూరి మేతినైతే వేసి బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నాక కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంతో తింటే చాలా బావుంటుంది. థ్యాంక్ యూ.